పరమ జ్యోతిర్గమయ మైత్రి నవల భాగంలో మరొక భాగం. పరిపూర్ణని ఎంత చురుగ్గా వింతగా తేజ గమనిస్తున్నాడో అట్లాగే అతన్ని గమనిస్తుంది పరిపూర్ణ. ఇతనిలో ఏదో మార్పు వస్తుంది. అతని మాటల్లో ఇప్పుడు స్నేహం కన్నా, సాధికారం, గౌరవం కన్నా నేను నిన్నుగా తెలుసుకుంటాను అన్న ఛాలెంజ్ ఏదో కనిపిస్తోంది. అది తట్టుకోవడం కష్టంగా ఉన్నది ఆమెకి. అతని చనువును భరించలేకపోతుంది. సాధారణంగా తన టైమింగ్స్ వేరు కాబట్టి బస్సులోనే వచ్చేసేది పరిపూర్ణ. కానీ ఒకరోజు బస్సుల స్ట్రైక్ వల్ల ఆగి తేజ స్కూటర్ మీద రావడం చూసి కళ్ళు చిట్లించుకుని చూసింది సులక్షణ. ఏదో నచ్చని తన వాతావరణంలో వ్యాపించింది. సున్నితంగా ఉండి ఆలోచించగలిగిన వారికి తొందరగా ఇట్లాంటివి అర్థమైపోతాయి. ఏమిటి సులక్షణ సిల్లీగా మరీ ఆ ఆడతనం, ఈ జలసి అని విసుక్కునేది పరిపూర్ణ. ఆమెకు రాను సులక్షణలో విసుగు, పుల్లవిరుపుతనం ఎక్కువైనా అసలేమీ చేయలేని పరిస్థితిలో ఉందాము. బావ ఎప్పుడు నీ గురించి మాట్లాడాలా అన్న ఆమె ప్రశ్నకి జవాబు ఏమిటో అర్థమయ్యేది కాదు పరిపూర్ణకి. మా ఇద్దరి మధ్య చనువు చుట్టరికం వల్ల ముఖ్యంగా నీ వల్లే వచ్చిందే అని చెప్పాలనిపించేది. కానీ చనువు అనే పదం ప్రమాదకరమైంది కాదు, కానీ దాని అర్థం ప్రమాదకరంగా తీసుకోవచ్చు. ఆలోచిస్తూ పడుకుందో ఆదివారం పరిపూర్ణ ఏం చేస్తున్నావు? వచ్చి మెల్లిగా మంచం చివర కూర్చుంది సులక్షణ. తలంటి పోసుకుని జుట్టు ఆరబెట్టుకోవడానికి కుర్ల చివర చిన్న వేలిముడేసుకుంది. ఫస్ట్ రాసిన ముఖం. 5వ స్థానం కాబోలు ఆ రోజు నవ్వుకుంది పరిపూర్ణ. ఏ ఊరు వచ్చినా ఏ ఆచారం తెలుసుకోలేదు సులక్షణ. ఆ 3 రోజులు తేజ వంట చేసుకోవాలి. పరిపూర్ణ ఉంటే ఆమె వంట చేసి పెడుతుంది. పప్పు మరక పంపాను, కొంచెం అప్పడాలు చేసుకుందామా? ఏదైనా పని కావలసినప్పుడు మెల్లిగా ముద్దుగా అడుగుతుంది సులక్షణ. పల్లెటూరు లౌక్యం మరి. అప్పడాలా? మొహం చెట్లిస్తూ అంది పరిపూర్ణ. అవును, ఏ అమాయకంగా అంది సులక్షణ. ఎవరికి ఇప్పుడు అవన్నీ? అవి అస్సలు ఒంటికి మంచివిగో, గ్యాస్ పెరుగుతుంది. పైగా అంత నూనె పోసి వాటిని దేవి వద్దు సులక్షణ. అయినా ఇప్పుడు జీవితంలో 6 గంటల కాలం అంత వేస్ట్ చేయడం ఎందుకే? ఎప్పుడైనా మనసు అయితే ఏ పాతకో తెచ్చుకుని వేయించుకోవచ్చుగా. ఉమ్మడి సంసారాల్లోనూ కూర వండుకోవడం తప్పుతుంది అనుకునే వాళ్ళకి కానీ ఇవన్నీ మనకెందుకే? వింతగా చూసింది సులక్షణ. ఎందుకు బావా నువ్వు ఒకే రకంగా మాట్లాడతారు? ఆయన పొద్దున్నే ఇదే మాటలతో చివాట్లు పెట్టిపోయారు. చిరెత్తించి పరిపూర్ణకి. మేమేమిటే, ఎవరైనా అదే చెప్తారు. ఇప్పుడు ఎవరు ఇలా కాలం వెచ్చించరు సులక్షణ. ఏదైనా పని చేస్తే దానివల్ల ఏదో ఒక లాభమో మనశ్శాంతో ఎదుటి వాళ్ళకు ఉపయోగమో ఉండాలి. అయినా తేజ నేను బిఏ పరీక్ష కట్టమని కోరుతున్నారు కదా, ఆ పని చేయొచ్చు కదే. ఏమో అయినా ఎప్పుడేం చదువు బాబు, విరక్తి కానీ మోటుగా మొహం కుంకుతో తుడుచుకుంటూ అన్న సులక్షణ. ఏమిటిది? కొంగు చూడు ఎలా ముడతలు పడిపోతుందో. ఆమె ముఖం సుతారంగా హ్యాంకీతో తుడుస్తూ అంది పరిపూర్ణ. ఏమిటే, జేబురుమలకు కూడా సెంటేసావా? ఏమో, మీవన్నీ పట్నవాసపు నాజుకుతనాలు, నెరజానతనాలు. ఆడదానిలో భయం, భక్తి, బాధ్యత ఉండాలి కానీ ఇలాంటి వేషాలు, నాజుకుతనాలు ఉండాలంటావా పరిపూర్ణ? ఆ వంకరకి ఏం మాట్లాడాలో తెలియలేదు పరిపూర్ణకి. ఉండాలని కాదు, కానీ ఉంటే బాగుంటుంది. నువ్వెంత చక్కటి పిల్లవి, అలా ఉంటే ఇంకొంచెం ముచ్చటగా హాయిగా ఉంటావు. అదే ఎందుకనే, ఎందుకు అలా ఉండడం? ఇలా ఉంటే జరిగిపోదా? జరిగిపోదని కాదు, ఇంకేదో చెప్పపోయింది పరిపూర్ణ. మరి ఇంకే వస్తాను. ఆ పిండంతా ఇప్పుడు నన్ను ఎత్తిన కొట్టుకోవాలి. పైగా బావ వస్తే ఇంటి నిండా పీటలు, బాటలు, అప్పడాల కర్రలు, నీ బొంద అని తిట్లు. ఇదంతా నా నెత్తిని పెట్టుకోవాలి. ఇప్పుడు తలుపు ఢామని వేస్తూ వెళ్ళిపోయింది సులక్షణ. అమ్మాయి కోపానికి నవ్వొచ్చింది పరిపూర్ణకి. వాళ్ళకి కావాల్సిన పని కాకపోతే ఎదుటి వాళ్ళ మీద నిందలేసి విసుక్కుని తలుపుల మీద, దర్వాజాల మీద ఆ కోపం చూపిస్తారు. ఇప్పుడు సులక్షణ అనే కాదు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన తన తల్లి కూడా ఇంతే. అసలు మనస్తత్వాలు అవి. చట్టుకున్న విషయం గుర్తుకొచ్చింది పరిపూర్ణకి. తను వస్తుండగా తేజ అపాయింట్మెంట్ తీసుకోమన్నారని ఒక సైకాలజిస్ట్ కార్డు ఇచ్చాడు కోవా లెక్చరర్ ఒక అతను. తేజ అలికిడి విని అతని పోర్షన్లోకి వెళ్ళింది. అసలే నాకు వాంతులు అవుతున్నాయి, కడుపులో బాగాలేదంటే ఇంతింత నూనెతో ఈ వంటకాలే ఉంటే నానా చివాట్లు పెడుతున్నాడు సులక్షణ. తేజ రాకున్నా ఆమెను చూడగానే చటుక్కని పిలిచింది సులక్షణ. ఆమె ఎదురుగా అతడు తనని తిట్టడని ఆమె ధైర్యం. ఏమిటి, ఒంట్లో బాగాలేదా? ఆదుర్దాగా అడిగింది తేజను చూస్తూ పరిపూర్ణ. ఏదో కొంచెం. ఈ తిండి చూడండి, నాకు ఇది పచ్చమా? వెటకారంగా అన్నాడు తేజ కచ్చతో. సులక్షణ, నా హాట్ కేసులో పుల్కాలు వేడిగా ఉన్నాయి, పట్రా, తింటారేమో అంది. పో తీసురా ఆజ్ఞలా అన్నాడు తేజ. అవును,
ఎవరో సైకాలజిస్ట్ సూర్యప్రకాశ్రావు గారట మీకు ఆయన అపాయింట్మెంట్ అడిగారట. నాకు ఫిజిక్స్ లెక్చరర్ గారు ఈ కార్డు ఇచ్చారు. సందేహిస్తూ అడిగింది పరిపూర్ణ. అబే లేదే, నేనేం అడగలేదే తడబడుతూ అన్నాడు తేజ. ఆశ్చర్యపోయింది పరిపూర్ణ. అయితే ఆయనే తప్పు చేశారేమో. ఇది ఒక కార్డు టేబుల్ మీద పెట్టి పేపర్ చూస్తూ కూర్చుంది పరిపూర్ణ వాళ్ళ భోజనాలు అయ్యేదాకా. పూర్ణ నువ్వన్నా తినవే ఈ గారెలు, బాగా ఇష్టం చేశాను, తినలేదు. చిన్న మొహం చేసుకుని ప్లేట్ నిండా మినపగారెలు పెట్టి తెచ్చింది సులక్షణ. నీకు తెలుసు కదా, అసలు నూనె వస్తువులు నాకు పడవు. అయినా రాత్రిళ్ళు ఈ దుంపకూరలు, వేపుళ్ళు, ఈ గారెలు ఇవన్నీ ఏమి సులక్షణ, ఖర్చు, పైగా అరగవు. ఒక గారె తీసుకుని మందలిస్తూ అన్నది పరిపూర్ణ. అలా గడ్డి పెట్టండి, నేను చెప్తే గడ్డి పోసే విలువ లేదు దానికి. అర్థం లేకుండా ఒక విషయానికి ఒక విషయం పొత్తు కుడుకుండా మాట్లాడి చెప్పులు వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు తేజ. ఆశ్చర్యపోయింది అతని ప్రవర్తనకి పరిపూర్ణ. ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నాడే అడిగింది సులక్షణ. ఏమో బాబు, అడిగితే కోపం, నేను పడుకుంటాను, నాకెందుకు వచ్చిన గొడవ, నేను టపీమని తలిపేసి వెళ్ళిపోయింది సులక్షణ. ఆశ్చర్యపోతూ ఏదో రాసుకుని తర్వాత తలుపులు వేసుకుందామని లేచింది. అప్పుడు కనబడింది ఆమెకు అదృష్టం. ఎవరూ చూడటం లేదు కదా అని అటు ఇటు చూసి ఆ సైకాలజిస్ట్ విజిటింగ్ కార్డు చటుక్కున జేబులో పెట్టుకున్నాడు తేజ. ఆలోచిస్తూ తలుపు చాటున అలాగే నిలబడిపోయింది పరిపూర్ణ. అసలు ఇతనికి అపాయింట్మెంట్ ఎందుకు, పైగా అడిగితే లేదని అబద్ధాలు ఎందుకు ఆడాడు తనతో? పోనీ ఏదైనా ఉన్నా అంత దాపరికం ఎందుకు ఆలోచిస్తోంది పరిపూర్ణ. రాను తేజ్లో విపరీతమైన వెలితి, అది కొట్టొచ్చినట్టు కనబడే మార్పులు వస్తున్నాయి. తనలో అంతర్లీనమైన వాహిని ఏదో బలవంతంగా కట్టుబాట్లను తెంచుకుని మూసున్న ఛానల్స్ ద్వారా దూసుకొచ్చి తన్ను తాకుతున్నంత భయభ్రాంతుడవుతున్నాడు అతను. పరిపరి విధాలు అతని మనసులో ఏవో ధ్వనులు, ఆవేదనలు. తేజకు ఒకటి అర్థమైంది, తన మీద తనకి పెత్తనం పోతోందని. ఎంత వద్దనుకుంటే అంత అతని ప్రతి ఆలోచన పరిపూర్ణ అనే స్థితి దగ్గర ఆగిపోతుంది. ఏమైంది తనకి? ఎన్ని విధాలు ప్రశ్నించుకున్నాడు. ఆమెను చూస్తే, ఎదురుగుండా నిలబడితే ఆమె ఏదో కాంతిలాగా అది నీరైపోయి తనలో ప్రవహించేస్తోందేమోనన్న భ్రాంతి అతన్ని రోజు రోజుకి వివసుని చేస్తోంది. మరొకటి కూడా అర్థమవుతోంది, పరిపూర్ణ అనే వ్యక్తి కన్నా ఆమె అన్న ఆలోచన తన అంతఃశాలంలో ఏదో కొత్త కొత్త పరిధుల్ని కలిగించిన వాటికుండా ఏదో కొత్త కొత్త అనుభూతుల వలయాలు తను చుట్టి ఆవహించి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తను చేస్తున్న ఉద్యోగం, పనులు ఏవో గజిబిజిగా ఉన్నట్లు, తను ఏదో ఊబిలో దిగబడిపోతున్నట్లు బాధ. మళ్ళీ ఆ బాధ తప్పించుకోవాలంటే మళ్ళీ ఆమె గురించి ఆలోచనలు, మళ్ళీ ఆలోచనలు వెంటబడి మళ్ళీ మరొక కొత్త బాధ. కాలేజీకి వెళ్ళాలనిపించడం లేదు. మొదటిసారిగా అతను ఏదో అసైన్మెంట్ చేయకుండా మాటలు పడి మానసికంగా దెబ్బతిని విలువల్లాడిపోయాడు. ఎవరికైనా ఏదో చెప్పుకోవాలనిపిస్తోంది, తీరా మనుషులు ఎదురుపడితే మాట్లాడాలనిపించడం లేదు. ఎంతో గౌరవంతో, గురుత్వంతో చేసే పనులన్నీ ఇప్పుడు చేయకపోతే ఏమిట్లే అనిపిస్తున్నాయి. అతని ఆలోచనల ఒత్తిడికి, సులక్షణకు కమ్యూనికేషన్ గ్యాప్, ఈ మనుషుల మధ్య ర్యాపిడ్ని ఒకరొక రకంగా మరొక రకంగా ఆలోచనల భ్రాంతిలో జారిపోయినప్పుడు అసలు ఏదీ అర్థం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్రిక్తత ఎక్కువ అవుతుంది. ఇంట్లో తింటున్న ప్లేటు విసిరి గోడకు కొట్టాడు ఒకరోజు తేజ. ఆశ్చర్యపోయింది సులక్షణ. బావా నీకేమైనా పిచ్చా, ఏమైంది నీకు? ఇంత కళ్ళతో టపటప రెప్పలాడించుకుంటూ అడిగింది సులక్షణ బుగ్గం చేయబెట్టుకుని. తల ఎత్తి చూశాడు అతను. ముగ్ధ మనోహరంగా బంగారు బొమ్మలాగా ఆ కళ్ళు, ఆ బుగ్గల నునుపు, ఒంట్రాయి ముక్క పుడక, ఎర్రటి పెదవులు, ఏదో రాళ్ళ డాలర్తో కంఠం గుదిగుచ్చి కౌగులించుకున్న నల్లపూసలు. అలాగే లేచి వెళ్ళి ఆమె భుజాలు రెండూ అదిమి పట్టుకున్నాడు. సులక్షణ నువ్వు ఏదో చెప్పబోయాడు, కానీ అర్థం కాని సులక్షణ బెదిరిపోయింది. ఏమిటి బావా నువ్వు? చిచి ఏమిటిది? వదిలే అసలు నన్ను. పట్టవగలిలా నీకు అసహ్యంగా అనిపించడం లేదు? ఒక్క తోపు తోసి అతన్ని తప్పించుకుని పారిపోయింది. అతని చేతులు నిర్జీవం అయిపోయినట్లు జారిపోయాడు. అతని భావావేశం ఏదో గొప్ప స్ఫూర్తిగా రూపుదాల్చిపోయి ఒక జంగుఛామార్గానికి పింజిలుగా విడిపోయినట్లు అనిపించింది. ఏదో దుఃఖం తన్నుకొస్తోంది. తేజ రోడ్డును పడ్డాడు. సులక్షణ ప్లీజ్, ఈ సమయంలోనే ఇప్పుడే నువ్వు నన్ను రక్షించుకోవాలి. నాలో ఏదో అయిపోతోంది, ఏదో జరగబోతోంది. నీ స్పర్శ, నీ ఒడి నన్ను ఇప్పుడు ఈ మానసిక విభ్రాంతి నుంచి, వైపరీత్యం నుంచి రక్షించాలి. ప్లీజ్ ప్లీజ్ సులక్షణ. ఎలా ఎలా ఈ అశాంతి? మొట్టమొదటిసారిగా అతను కన్నీరు పెట్టుకున్నాడు చిన్నపిల్లల్లా.
చుట్టూ చీకటి ఆవరించేదాకా పార్కులో తిరిగి తిరిగి ఇంటికొచ్చి తలుపు తట్టాడు. తెరిచిన తలుపుల్లోంచి తన ఇల్లు తనకే కొత్తగా అనిపించింది. అగరవత్తుల సువాసన, క్యాసెట్లోంచి సన్నటి వీణానాదం, శుభ్రంగా ఉన్న ఇల్లు ఏదో హాయి. అల్మరా సర్దుతోంది పరిపూర్ణ. కాఫీ తాగుతారా తేజ? మృదువైన పరిపూర్ణ గొంతు. సులక్షణిది చుట్టూ కలిగి చూస్తూ అడిగాడు. గుడికెళ్ళింది. ఒక రకంగా విరక్తిగా నవ్వాడు అతను. పరీక్షగా అతనే చూస్తోంది పరిపూర్ణ. ఆ చూపుల్లో ఏదో అనిర్వచనమైన భావన అతన్ని తాకినట్లయి తలెత్తి చూశాడు. అలా ఉన్నారే, ఒంట్లో బాగాలేదా తేజ? సున్నితంగా అడిగింది పరిపూర్ణ. ఆ ప్రశ్నలో జాలి లేదు, విచారణ ఉంది. కానీ అతని పరిస్థితి అప్పుడు చాలా సెల్ఫ్ ఫిట్ని కోరుకుంటోంది. అతనికి ఈ మధ్య జీవితం నిండా వెళితే కనిపిస్తోంది. అందుకని ఆమె ప్రశ్నలో జాలిని ఊహించుకున్నాడు. మనకి ఏది కావాలనిపిస్తుందో అది ఎదుటి వాళ్ళకు ఆపాదించి అదే వాళ్ళ తత్వం అని తృప్తిపడి, కాదనుకున్నప్పుడు అది అబద్ధమని తెలిసినప్పుడు బాధపడి మదనపడి ఎదుటి వాళ్ళను ఒక్కసారి అసహించుకునే పరిస్థితికి జారిపోతాడు మనిషి. తన సమస్యకు ప్రారంభ కారణం తన ఊహలోనే ఉందని ఒప్పుకోడు. తన పరిస్థితికి తానే కారణమని ఏ మనిషి ఒప్పుకున్నా సగం ఆయోమయం నుంచి బయటపడతాడు. తేజ పరిస్థితి కొంతవరకు ఆ క్షణాల్లో అదే. సులక్షణ ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటుందో మొహం అరచేతుల్లో దాచుకుని నిట్టూరుస్తూ అన్నాడు తేజ. అతని గొంతులో బరువు ఆమెను కుదిపేసింది. ఛా, మీకేమైనా పిచ్చా తేజ? ఏమైంది ఇప్పుడు? అంత బరువైన డైలాగులు చెప్పేస్తున్నారు. సులక్షణకు చిన్నతనం కదా, పరిస్థితి తేలిక చేయడానికి అంటున్నట్టు అంది. చిన్నతనం ఎలా చెప్పాలి మీకు? అయినా మీకన్నా ఎన్నేళ్ళు చెంది పరిపూర్ణ? సూటిగా ఆమె వంక చూస్తూ అడిగాడు అతను. నేను వేరు, నా పెంపకం వేరు. నాకు వచ్చిన కష్టాలు, నా జీవితం అన్నీ వేరు తేజ. నేను వద్దనుకుంటూనే చాలా చాలా అనుభవాలకు గురయ్యాను. సులక్షణ పరిస్థితి అది కాదుగా. అయినా దానికి పెద్ద లోపాలు ఏమున్నాయి తేజ? తలెత్తి చూసేదో మాట్లాడబోయి మౌనంగా ఉండిపోయాడు తేజ. టీ ఇచ్చింది పరిపూర్ణ. మనిషిలో ఒక వ్యానిటీ ఉంటుంది. అది గౌరవం, గొప్పతనం, ప్రత్యేకత అన్న పరదాలు వేసుకుని తిరుగుతూ ఉంటుంది. అటువంటివి మనలో ఉన్నాయన అంటే మనం ఎవరం ఒప్పుకోం కూడా. ఆ క్షణంలో తేజ, పరిపూర్ణ కూడా అటువంటి దేనికో గురవుతున్నారు. పరివర్తన, అర్థం చేసుకోవడాలు, ఇదిగో ఈ వ్యానిటీ అనే గోడలు ఛేదించుకుని చూసుకుంటే కానీ అర్థం కాదు. అతను తన పట్ల ఆకర్షితుడు అవుతున్నాడన్న సత్యం ఒప్పుకోకపోయినా పరిపూర్ణకు అర్థమవుతుంది. అతని నుంచి వచ్చే ఆకర్షణ స్రవంతిని అడ్డుకోవడానికి ఆమెకు ప్రయత్నం చేయాలన్న ఆలోచన లేదు. వారిద్దరి మధ్య తరంగా లాంటి భావావేశాలు ఒరిపిడి కలిగిస్తున్నాయి వాతావరణంలో. ఏమిటి ఆలోచిస్తున్నారు తేజ? తేనె తుట్టిలా ఉన్న అతన్ని మనస్సుకు అనవసరంగా కదిలించే పరిపూర్ణ మాటలు. ఏం లేదు, సూటిగా ఆమెనే చూస్తూ అన్నాడు అతను. ఆమె శరీరం నుంచి, ఆమె కళ్ళ నుంచి ప్రవహిస్తున్న ఏదో ఆకర్షణను అదృశ్య హస్తాలతో దోసిళ్ళగా గ్రహించాలన్న తమ్మకం అతనిలో కనపడుతోంది. చెప్పండి, పర్వాలేదు. ఆమె నవ్వు, అందులో ఏదో వింత మెరుపు. ఏం లేదు, మనం ఎన్ని రకాల బంధాలతో మన మనసుల్ని కట్టేసుకుంటున్నావా అని ఆలోచిస్తున్నాను. సన్నగా నవ్వేసింది పరిపూర్ణ. అవన్నీ జాగ్రత్తల పేరుతో మన జీవితంలో ప్రవేశించే కదా, మరి తప్పించుకోలేము అంది. ఇవన్నీ నూలు దారాల్లా మన చుట్టూ వ్యాపించి చిందరవందరగా చేసి ఊపిరాడనీయకుండా చేసి వీటిని ఎలా తప్పించుకోవాలి? అవునా? ఎలా? టీ ఏమిటి ఇంత బాగుంది? మసాలా టీలండి. మీరు చెప్తున్న భయంకరమైనవన్నీ నూలు తాళిగా, కావాలంటే తెంచేసుకోవచ్చు నవ్వుతూ అంది పరిపూర్ణ. ఎలా? తాళిబొట్లానా? నోరు జారాడు తేజ. అతను అనాలని అనలేదమ్మా. మెల్లిగా వెనక్కి తిరిగి చూసిన పరిపూర్ణను అలా చూడగానే పరిస్థితి అర్థమైంది అతనికి. సారీ, కప్పు అక్కడ పెట్టి బయటికి పారిపోయాడు. నిజమైన అభిమానం తెలిసినవాడు తప్పు చేసి పట్టుపడ్డప్పుడు పడే మనోవేదన విపరీతంగా ఉంటుంది. అతని ముఖం ఎర్రబడిపోయింది. ఎందుకన్నా నీ మాట? ఏమనుకుంటున్నామే? రోడ్లన్నీ చెడదిరిగాడు, సినిమా హాల్లో కూలబడ్డాడు, ఒక్క రీలు కూడా చూడలేకపోయాడు. తన్ను తాను సముదాయించుకుని సర్దుకుని మళ్ళీ చిచి అంటూ తన్ను తాను పదిసార్లు తిట్టుకున్నాడు. ఆశ్చర్యపోయాడు తేజ. తనకి ఇన్ని రకాల పిచ్చి తిట్లు వచ్చాయని తెలియదు అతనికి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు గ్యాలరీ సీట్లో కూర్చుని మనం కూడా ఒక పాత్రగా జీవితాన్ని దూరం నుంచి సమీక్షించుకోవడం తెలియాలి అన్న పరిపూర్ణ మాటలు గుర్తుకొచ్చాయి. ఏం జరిగింది అసలు? ఆలోచించడం ప్రారంభించాడు తేజ. తను ఆ రోజు లోపలికి అడుగు పెట్టినప్పుడు పరిపూర్ణ వంగి అల్మరా దొరుకుతోంది. పరిపూర్ణ దుమ్ములేస్తుంటే చెయ్యి అడ్డం పెట్టుకుని దగ్గుతూ మళ్ళా వంగి పొద్దిగ్గా కింద పెట్టిన వస్తువులన్నీ తుడిచి మాట్లాడుతూనే అల్మరాలో సర్దుతోంది.
ఇది నిజానికి మామూలు దృశ్యం, ప్రతి ఇంట్లో జరిగేది. కానీ ఆ వ్యక్తి పరిపూర్ణ. ఆమె ప్రతి కదలికలోనూ ఒక షార్ప్నెస్, ఒక యాంగిల్, ఒక క్యాలిక్యులేషన్ ఉన్నాయి. ఆమె ఉనికి ఎవరైనా సరే గుర్తించక తప్పదు. అది కేవలం శారీరకమైన ఉడుపు, సౌందర్యానికి చెందిన విషయం కాదని తెలియనంతటి మూర్ఖుడు కాడు తేజ. ఆమెలో అణుచుకున్న నిద్రాణమైన ఆలోచన, మేధో జ్ఞానం ప్రదర్శించకుండా దాచిన కొద్దీ 10 రెట్లు ప్రతిఫలించే స్త్రీత్వ సౌమ్యత, ఇవన్నీ ఆమె చుట్టూ ఆకర్షణ వలయాలుగా ఏర్పడుతున్నాయనిపించింది అతనికి. భాస్కరరావు చెప్పినట్టు ఆమె వేరు, అలా అనిపిస్తోంది. ఒక పక్క తల వంచి మెడ అలవొక్కగా పెట్టి తనతో తాను మాట్లాడుతున్న ఆమె మెడలో సన్నటి పాము కుబుసం లాంటి చిన్న మువ్వల బంగారు గొలుసు మెడ మీద కాంతి నృత్యం చేస్తోంది, గిలిగింతలు పెడుతోంది. ఇబ్బంది పెడుతున్నప్పుడల్లా చూపుడు వెళ్తూ లాగి ఆ చైన్ని సర్దుకుంటోంది పరిపూర్ణ. ఆ దృశ్యం, ఆ రిలేటివ్ థాటు, ఆమె మెడలో లేని పసుపు తాడు, అది ఉంటే ఆమెకి ఇంత స్వేచ్ఛ ఉండేదా? ఇలా తన ఇంట్లో ఇంత స్వతంత్రంగా హాయిగా ఉండగలిగేదా? తెగిపోయిన ఆ తాడు సాంఘిక మర్యాద పేరుతో రజ్జు సర్పభ్రాంతిల ఎందుకు ఇంకా నాకు భయం కలిగిస్తోంది? ఈ ఆలోచనలన్నీ అతని లోపల వ్యక్తిని కదిలించుంటాయి. ప్రతి ఆలోచనను మాటగా అనువదించాం సాధారణంగా, కానీ ఆ పని చేసేసాడు తేజ. కారణం, అతని ఆలోచనలు అతన్ని విపరీతంగా ప్రభావితం చేసి అతని మనస్సుని కంట్రోల్ చేయలేకపోతున్నాయి. అతని శారీరక వాంఛలు నిర్లక్ష్యంతో సరైన వ్యక్తీకరణ పొందలేకపోతున్నాయి. ఆ అలజడి చాలు అతనికి, నరాల టెన్షన్కి. దానికి తోడు భావుకుడైన అతనికి పరిపూర్ణని ఒక కొత్త భ్రాంతిని కల్పించి వెళ్ళాడు తంటాల భాస్కర్రావు. ఆ భ్రాంతి అతన్ని కట్టి కుదిపేస్తోంది. సంఘం నేర్పించిన కృత్రిమమైన మర్యాదలు అతని భావాల్ని బయటకు చెప్పనీయకని దానికి సాహసించనేదల్లా. ఈ పరిస్థితి ఎన్నాళ్ళు? దీనికి నేనే సొల్యూషన్ కనుక్కోవాలి, లేకపోతే అమ్మో ఆలోచనలతో తల విదిలించేశాడు తేజ. మర్నాడే అతను అపాయింట్మెంట్ టైంకి తలుపు తట్టాడు. ఆ తలుపులు సైకాలజిస్టు సూర్యప్రకాష్ రావు. మీ సమస్యలు, ప్రశ్నలు reachgg@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర్ గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్